హలో గైస్, నేను మీ బాలు స్టోరీస్ అండ్ ఈరోజు వచ్చేసి పార్ట్ 3 ఎక్స్ప్లోరింగ్ గణేష్ రైట్స్ అండ్ హైట్స్ అనమాట. ఈరోజు వచ్చేసి ఎక్కడున్నామో వీడియో లేపుతా. సో దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ సాయిరామ్. ఈయన పేరు సాయిరామ్ అనమాట. తెలుసు కదా, చాలా వరకు మనకి మీమ్ ఫేమస్ అవుతుంది. సో దాంట్లో ఉన్న సాయిరాము ఈ సాయిరామే అనమాట. సో అది సో ఇక్కడ మనం ఈరోజు ఏ గణేషులు చూడడానికి వచ్చామండి, ఎవ్రీథింగ్ అయితే డీటెయిల్గా వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు అయితే విష్ చేసేయండి గైజ్. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఎస్, ఈరోజు వచ్చేసి మనం నాగోల్లో ఉన్న ఫేమస్ గణేష్ సో ఐడల్స్ రెడీ అయ్యే దగ్గరికి అయితే వచ్చినాము. సో చూస్తున్నారు కదా, ఇంకా పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ అయితే నడుస్తూనే ఉన్నాయి. ఇంకా లక్కీయెస్ట్ థింగ్ ఏం తెలుసా, ఈరోజు రెయిన్ పడట్లేదు. సో మంచి ఎండ కొడుతుంది, బాగుంది వెదర్ కూడా కొంచెం ఈరోజు సహకరిస్తుంది అనమాట. అంటే వర్షం అట్లా అంటే వర్షం పడి ఆగమాగం కింద ఇట్లా బుడిద బుడిద కాకుండా జర నీట్గా ఉంది ఈరోజు. సో ఈరోజు అయితే అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మంచి మంచి గణేషులు మీ అందరికి చూపించి దాని రేట్స్ ఏంటి, దాని హైట్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. ఏడనైనా మనం లాస్ట్ 3 days నుంచి చూస్తున్నాం కదా, అంటే ఒక్క గుడిసెలనే 150 గణేషులు ఉంటాయి. ఇక్కడ మోర్ దెన్ 15-16 గుడిసెలు ఉన్నాయన్నమాట. అంటే ఎన్ని గణేషులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సో వాటిలో అన్నీ చూపించడం ఈరోజు ఇబ్బంది. బట్ హైట్ ఉన్న గణేషుడు మంచిగా మీకు అంటే మీకు నచ్చే గణేషులు చూపించి దాని ప్రైస్ ఏంటో కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తా. అండ్ అంటే చాలా పెద్ద ఉంది. అండ్ ఇక్కడ ఇది ఎంత పెద్ద ఉందో దీనికి రోడ్ ఆపోజిట్ కూడా ఇంకొకటి ఉంటుంది. సో అక్కడ కూడా మనం అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేయాలి. ఈరోజు వీడియో లెంత్ ఎక్కువ అవుతుండొచ్చు, బట్ స్టిల్ మీకు యూస్ఫుల్ అయితే నేను అనుకుంటున్నా. వీడియో ఎండ్ వరకు అయితే విషేసేయండి. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఫస్ట్ అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాము. ఎంటర్ అయిన తర్వాత ఇది ఫస్ట్ టెంట్ అనమాట. ఇక్కడైతే అన్ని మాక్సిమం 10 feet, 11 feet, 12 feet, 13 feet గణేషులు ఉన్నాయి. కొంచెం రేట్లే అంటే గణేషునికి తగ్గట్టే రేట్లు ఉన్నాయి, కాకపోతే కొంచెం ప్రైసెస్ అయితే హైయే ఉన్నాయని చెప్పొచ్చు. లైక్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 30,000 నుంచి 1 lakh వరకు ఉన్నాయి. అండ్ గణేషుల్లో మోడళ్ళు కూడా అదే రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇక బ్యాక్ సైడ్ చూడొచ్చు. గణేషులు అంటే ఇంత గ్రాండ్ గణేషులకి అంత ప్రైస్ ఉండడం అయితే వర్తి అని అయితే నాకు అనిపిస్తుంది. సో మనకి అన్నీ చూడాలి కాబట్టి సో నేను స్టార్టింగ్ ఉన్న గణేషులను చూపిస్తా. మ్యాక్సిమం లోపల అన్నీ బయట ఏవైతే గణేషులు ఉన్నాయో లోపల కూడా అవే మోడల్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తున్నారు కదా, సో ఇదైతే చాలా అంటే చాలా డెకరేట్ చేసిండ్రు. ఇక్కడ చూడొచ్చు. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, సో అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇక్కడ కూడా అనమాట. అందుకు మనకి ఇక్కడ చిన్న గణేషులు కావాలంటే చిన్న గణేషులు కూడా ఉన్నాయి. సో మనకి అక్కడ గణేషులు కనిపిస్తున్నాయి కదా, సో ఆ లోపల మొత్తం అవే స్టైల్ ఆఫ్ గణేషులు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ మహారాజా గణేషులు ఉన్నాయి అనమాట. ఇక్కడ మన దగ్గర గణపతి చాలా బాగున్నాడు, నిలబడి ఉన్నాడు. ఇంకా లోపల అయితే చాలా ఉన్నాయి, ట్యూన్ రూపంలో కూడా రెడీ చేసి పెట్టినారు. ఇంకా చూద్దాం మనం ముందుకి. ఫస్ట్ టెంట్లోనే లోపల చూసుకుంటే చూడొచ్చు, అక్కడ 13 to 14 feet ఆఫ్ గణేషులు అవుతున్నారు. చాలా భారీ విగ్రహాలు ఇవి అయితే. చాలా డీటెయిలింగ్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అట్లా అనమాట. ఇంకా లోపల అన్నీ అవే స్టైల్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకా పెయింటింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇంకా వారం రోజులే ఉంది, బట్ ఇంకా 2-3 daysలో పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటంటే గణేషులు కొనే వాళ్ళకి ఏమైనా కస్టమైజ్ చేసుకోవాలని అంటే గణేషుని కలర్ ఏమన్నా లిటిల్ బిట్ అంటే హ్యాండ్స్ దగ్గర కలర్స్ కానీ సో అట్లా అవి కూడా చేంజ్ చేయించుకుంటారు. అండ్ వీళ్ళు చేంజ్ చేస్తున్నారు కూడా, అదొకటి బెస్ట్ థింగ్ అనిపించింది. సో అట్లా అండ్ మనైతే వేరే టెంట్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ టెంట్లోనే అన్నవాళ్ళు కూడా గణేషుని కొనడానికి వచ్చిండ్రు. అన్నవాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే కొంటారంట. సో అడిగి తెలుసుకుందాము, అంటే స్పెసిఫిక్ ఇక్కడికే ఎందుకు వచ్చిండ్రు, ఇక్కడే గణేషుని ఎందుకు కొన్నారు అండ్ ఎంత పడ్డది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న మీ నేమ్? నా పేరు రాఘవేంద్ర. మీ నేమ్ అన్న? నా పేరు ప్రదీప్. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తారా అన్న? ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాము. ఫ్రమ్ 10 years onwards ఇక్కడ నుంచే తీసుకువెళ్తున్నాం అన్నమాట మేము. సో అట్లా నేనైతే ఇదే ఫస్ట్ ఇయర్ రావడము. సో అన్న మీరు ఏ గణేషుడు తీసుకున్నాడు, ఎంత పడ్డది అన్న? ఈ సెకండ్ వన్ గణేశ్వర్ తీసుకున్నాం మేము. అది మాకు 85,000 పడ్డది. ఓకే, అది మేము బిఫోర్ 10 days బ్యాక్ బుక్ చేసుకున్నాం అన్నమాట. ఓకే అంటే 10 days బ్యాక్ బుక్ చేసుకున్నారు అనమాట. సో అర్థం చేసుకోవచ్చు, ఇప్పటి వరకు ఎవరైతే బుక్ చేసుకోలేదో వాళ్ళు వస్తే మీకు మంచి గణేషులు తీసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఎక్కడి నుంచి అన్న మీరు? మేము బండ్లగూడ కిస్మాపూర్ బండ్లగూడ. సో అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు అనమాట. సో అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ ఏ లెవెల్ ఆఫ్ క్రేజ్ ఉందో గణేషులకి అని చెప్పి. సో అది థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇగో గైజ్, ఇగో మనం ఎంటర్ కాగానే సెకండ్ టెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసి దీని పేరు శివశక్తి.
సో ఇక్కడ 6 feet నుంచి మొదలు పెట్టుకుంటే మనకి 11 feet గణేశుడి వరకు 12 feet గణేశుడి వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత అన్నారా, స్టార్టింగ్ 10,000 to 60,000 దాకా ఉన్నాయి. ఇంకా మీకు తెలుసు కదా, ఇక అటు ఇటు అయితే ఒక 15,000 10,000 కూడా నెగోషియబుల్ అయితే చేసుకోవచ్చు. సో అట్లా. అండ్ ఇక్కడైతే మ్యాక్సిమం ఫస్ట్ ఉన్న గణేశుల్లో ఎండ్ వరకు కూడా ఉన్నాయి. సో అట్లా అనమాట. ఈ గణేష్ అయితే ఖతర్నాక్ ఉంది. శివశక్తి టెంట్లో వచ్చేసి వీళ్ళు కస్టమైజ్ కూడా చేస్తున్నారు. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ కస్టమైజ్ చేస్తున్నారో. అండ్ సో ఇది నాకు తెలిసి వినాయకుడిని చేయడం ఒక అయితే మళ్ళీ ఇట్లా కస్టమైజ్ అంటే అట్లా మళ్ళీ దీన్ని డెకరేట్ చేయడము చాలా డిఫికల్ట్. అయినా కానీ వీళ్ళు చేసిస్తున్నారు. అండ్ ఇక్కడ గోమాత కూడా చూడండి ఎట్లుందో. అంటే ఒకసారి క్లోజ్లో చూపించరా. సో చాలా బాగా డెకరేట్ చేసినారు ఇక్కడ. అండ్ గణేషుని కూడా పైన. సో ఇక్కడ చూడండి శివశక్తి ఆర్ట్స్లో అన్న వాళ్ళది అనమాట. సో అన్న చెప్పండి, ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఏంటి, ఎండింగ్ ప్రైస్ ఏంటి? సో మీ దగ్గరికి వస్తే స్పెషల్గా లైక్ ఏం చేస్తారు ఇక్కడ? నా స్టార్టింగ్ ప్రైస్ అంటే మన దగ్గర 6 feet నుంచి స్టార్ట్ అయినా 6 feet నుండి 14 feet దాకా స్టార్ట్ ఉన్నాయి. ఓకే. అంటే మన దగ్గర మోడల్ తగ్గట్టు ప్రైస్ ఉందన్నా. మన దగ్గర స్టార్టింగ్ ఇప్పుడు మనం చెప్పేది 15 చెప్తున్నాం, బార్గెనింగ్ లో 10 వస్తుంది. మన దగ్గర డిస్కౌంట్ అయితే పక్క ఉంటుంది. ఇంకొకటి మన హోల్సేల్ దుకాణం మనది ఎట్లా అంటే మనం మ్యాక్స్ 300 రూపీస్ గణేశుడు ఉంటే మన దగ్గర మొత్తం అట్లా అని చెప్తున్నా నేను. ఏంటంటే కస్టమర్స్ కి ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ యూట్యూబ్ ద్వారా వచ్చినారు, వాళ్ళకి డిస్కౌంట్ ఆల్రెడీ మ్యాక్స్ మా దగ్గర 70% బుక్ ఉన్నాయి. 30% పెండింగ్ లో ఉన్నాయి. కావాలంటే మీరు రీజనబుల్ రేట్లు ఇద్దాం, రాండి వెళ్ళి మనం బుక్ చేసుకుని వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు కూడా తీసుకోవద్దు. 23rd 24కి చాలా ట్రాఫిక్ ఉంటుంది ఏరియాలో. మళ్ళీ ఎంతో ట్రాఫిక్ లో ఒకటి లోకల్ మీకు డిస్టర్బెన్స్ వద్దని చెప్పి మేము జల్దీ బుక్ చేసుకోమని చెప్తున్నాం. అప్పుడు బుక్ చేసుకున్న అదే ప్రైస్, ఇప్పుడు బుక్ చేసుకున్న అదే ప్రైస్. ఇంకా తక్కువ చేద్దాం. అట్లా మేము చెప్పే రేట్కి అయితే ఓవర్ చెప్పే రేట్ కానీ ఇస్తే మేము ఏంటంటే మేము సేల్ చేయలేము కదా బ్రో. అంతా అందరికి తక్కువ రేట్, అందరికి రీజనబుల్ ఇస్తాం. చిన్నపిల్లలకి ఇంకా మెయిన్ చిన్నపిల్లలకి చాలా రీజనబుల్ ఇస్తున్నాం మనం. విత్ చందా ఇస్తున్నాం పోర్లకి, ఎందుకంటే సపోర్ట్ చేయాలి వాళ్ళకి. మెయిన్ యాక్చువల్లీ ఇది అనమాట. ఇక్కడికి వస్తే మీకు నెగోషియేటబుల్ అని అంటున్నారు. సో అది అండ్ ఇక్కడ మోర్ దాన్ 300+ గణేషులు ఉన్నాయి అన్న టెంట్లో. సో అది కూడా మీకు ఏదైనా మోడల్ నచ్చితే తీసుకెళ్ళిపోవడమే. అదొకటే బాకీ ఉంది. రాగానే సెకండ్ టెంట్ వీళ్ళదే అనమాట. శివశక్తి టెంట్ అంటే ఇంకెవరికైనా ఉందా అన్న? శివశక్తి మనది ఒకటే. ఇక్కడ శివశక్తి ఒకటే అంట. సో వచ్చి అన్న వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. మనం శంకర్ కళాకార్కి వచ్చినాం. ఇక్కడ స్టార్టింగ్ 8 feet నుంచి స్టార్ట్ అయ్యి 14 feet వరకు అయితే గణేషులు ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 50,000 వరకు అయితే ఉన్నాయంట. సో చూద్దాం రండి. ఇక్కడ చూడండి లైక్ ఇది లైక్ 14 feet గణేశుడు ఇదే అనుకుంటా. నేను ఇంతే ఉన్నా. చూడండి అసలు గణేశుడు ఎంత అంటే ఇట్లా వెడల్పు ఎక్కువ ఉండి మంచిగా కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మహారాజ్ గణేశులు. అండ్ ఇవన్నీ సేమ్ గణేశులు, ఇక్కడ నుంచి అక్కడి వరకు సేమ్ ప్యాటర్న్. ఇంకా ఇది కూడా సేమ్ గణేశుడు. అండ్ ఇక్కడ మనకు ఒక డిఫరెంట్ గణేశుడు అవతారం అవుతుంది. సో ఇది వచ్చేసి 11-12 feet వరకు అయితే ఉండొచ్చు. మనకి పక్కన శంకరుడు ఉన్నాడు. అండ్ ఇది అనమాట. అండ్ ఇగో ఇక్కడ శివాజీ గణేశుడు. ఇవి శివాజీ గణేశుడు అయితే మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా ఉంటున్నాయి అంతా ఇది అనమాట. సో ఇది శివాజీ గణేశుడు. అండ్ ఇక్కడ వీటికి డెకరేట్ కూడా చేసిర్రు అనమాట. ఇగో ఇక్కడ చూడొచ్చు. ఇగో ఇట్లా దీనికి సపరేట్గా డెకరేట్ చేసిండ్రు. నన్ను అడిగితే మీకు ఒకవేళ ఎక్కడైనా గణేశుడు తీసుకుంటే డెకరేట్ చేసుకోవాలనుకుంటే మీరు కూడా ఎక్కడైనా లైక్ అంటే ఏమంటారా లేడీస్ ఎంపోరియంకి వెళ్ళి అక్కడ ఐటమ్స్ తీసుకొని వచ్చి మీరు కూడా డెకరేట్ అయితే చేసుకోవచ్చు. సో గాయస్ ఇక్కడైతే అన్ని గణేశుల రేట్లు అయితే అన్ని ఒకే విధమైన కొన్ని వినాయకులు అయితే డిఫరెంట్ స్టైల్స్ తోటి రెడీ అయి ఉన్నాయి. మనం ఇక్కడికి వస్తే మీకు మంచి మంచి వినాయకులు అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉన్నది. ఇక్కడికి తొందర వచ్చి గ్రాప్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గైజ్ ఇగో ఇక్కడ వినాయకులు అయితే మ్యాక్సిమం ఒక దగ్గర హై ఉన్నాయి, ఒక దగ్గర లో ఉన్న అంటే లో కాస్ట్ ఉన్న వినాయకుడు కూడా అయితే ఉన్నాయన్నమాట. అండ్ మంచి మంచి మోడల్స్లో కూడా లో కాస్ట్ ఉన్నవి అయితే ఉన్నాయి. ఇగో ఇక్కడ వెనకాల చూసిండ్రు కదా, ఇగో ఇటు అన్నీ అవే అనమాట. అండ్ మనము గణేశుని తీసుకోవడానికి ఇగో ఇక్కడ క్రెయిన్స్ కూడా అయితే పెట్టిండ్రు. మీకు అది ఇష్యూ అయితే ఏముండదు. మీరు వచ్చి డైరెక్ట్ మీ బండిలో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే ఇవే గైస్ విశేషాలు. మనం బయట ఏమన్నా ఇంకా గణేశులు ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న గణేశులు ఉంటే బయట కూడా తీసి మీకు చూపించడానికి అయితే ట్రై చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. సో లెట్స్ గో. ఇక్కడ మీరు గణేశుని తీసుకోవడానికి వస్తే మనకి ఆ గణేశుని తీసుకెళ్ళడానికి ఒక ట్రావెల్ కూడా కావాలి కదా, లైక్ ఆటో కానీ ఏమైనా. సో ఈ బ్రో వాళ్ళు అయితే ఇక్కడ హెల్ప్ చేస్తారని అంట. సో చెప్పండి బ్రో. యాక్చువల్లీ మనది రవిరాటో ట్రాన్స్పోర్ట్ అని మాకు ట్రాన్స్పోర్ట్ ఉంది సార్. మన దగ్గర DCM మరియు బొలోరో, బడాదోసు, అశోక్ లైలాండ్, టాటా ఏస్ ఆల్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ నుంచి నువ్వు జగిత్యాల గుణ ఎక్కడైనా మన తెలంగాణ, ఏపీ, కర్ణాటక 3 states మన దగ్గర అవైలబుల్.
మనకి ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే వితౌట్ జిఎస్టీ తోటి మేము వేస్తాం. జిఎస్టీ వేయము, వితౌట్ జిఎస్టీ చేస్తాం. తక్కువ బెస్ట్ ప్రైస్లో మీకు అందిస్తాం. చెప్పించడానికి ప్రమోషన్ అయితే అస్సలు కాదు. ఒకటి ఏంటంటే ఆ అన్నకి ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ నుంచి గణేశ్వరి తీసుకోవాలని అంటే మీరు ఒకవేళ సపరేట్ ట్రక్ లేదన్న అనే వాళ్ళకి సో అన్న ట్రక్ యూజ్ అవుతుంది అన్న ఒక మెయిన్ ఇంటెన్షన్ తోటి అయితే తీసిన. ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అయితే అనుకుంటున్నా. అండ్ నచ్చితే మాత్రం వేరే వాళ్ళకి కూడా అయితే షేర్ చేయండి. ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటంటే వేరే స్టేట్స్కి కూడా తీసుకెళ్తారంటే ఆల్ ఓవర్ ఇండియా అనమాట. సో అది విన్నారు కదా. సో ఇది గైస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే యూజ్ చేసుకోండి. అక్కడ నుంచి రోడ్ క్రాస్ చేయగానే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే. ఇక తెలుసు కదా అసలు వినాయక చవితి అంటే ట్రాఫిక్ ఆ ఏరియా. అండ్ అందులో ఒకటి ఆ మొత్తం చీకటి అయిపోవడం వల్ల బ్లాగ్లో కూడా వీడియోస్ సరిగ్గా రాలేదన్నమాట. సో అందుకని చెప్పేసి లైక్ నాగోల్లో ఇంకొకటి పార్ట్ తీద్దాము అంటే ఇంకా అక్కడికి చిన్న వినాయకులు కూడా వచ్చే ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ వర్క్స్లో కూడా ఉన్నాయి. ఒక 2 days అయితే అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఇంకా అక్కడ ఫుల్ ఫ్లెజ్గా ఒక చిన్న ఎవరైతే చిన్న వినాయకులు ఉండాలనుకుంటారో వాళ్ళకు కూడా ఒక బ్లాగ్ వస్తుంది కదా అని చెప్పేసి అనుకొని ఉండే. సో అట్లా అనమాట. సో ఇది ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా షేర్ అయితే చేయండి సో దట్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో అక్కడ ప్రైసెస్ ఏంటి ఏ రేంజ్లో ఉన్నాయని చెప్పేసి. సో ఇది ఈరోజు బ్లాగ్. స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై గైస్ అండ్ మీట్ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్.